ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజు నుంచి కూడా నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురుస్తున్న కారణంగా వాగులు వంకల్లో అన్నీ కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి తర్నం వద్ద లో లెవెల్ వంతెనపై నుండి ఉప్పొంగి నీరు ప్రవహిస్తున్న కారణంగా అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 11 నుంచి 12 గ్రామాలకు కనెక్టివిటీ పూర్తిగా నిన్నటి రోజు నుంచి నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, తర్నం వంతెన వద్ద ఉన్నాం. తర్నం వాగుకు సంబంధించి లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్నది. ఈ కారణంగా అర్ధరాత్రి నుంచి ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం కూడా వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. జైనాథ్ బేలా మండలాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న మార్గం ఇది. ప్రస్తుతం అయితే నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా దారి మళ్లించారు చాలా వాహనాలు కూడా. ప్రస్తుతం అయితే కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఈ వర్షం కారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు గత 45 రోజుల నుంచి కూడా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్షాలు సరిగ్గా లేకపోవడం కారణంగా ఎల్నినో ఎఫెక్ట్తో వాగులు వంకలన్నీ కూడా ఎండు దశకు చేరుకున్న తరుణంలో అదేవిధంగా జలాశయాలకు కూడా నీరు లేని పరిస్థితుల కారణంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మళ్ళీ రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కడెం ప్రాజెక్టుతో పాటు స్వర్ణ గడ్డెన వాగు ప్రాజెక్టు, సాట్నాల మత్తడి వాగు ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి కెపాసిటీ వరకు కూడా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో కాజ్వే ప్రాంతంలో అంటే ఆయకట్టు రైతుల్లో కొంత అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు అధికారులు. చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు కానీ ఇతరులు ఎవరు కూడా కొద్దిగా రిస్కీగా ఉండొద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరిగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారితో పాటు ఆదిలాబాద్ నుండి కిన్వట్ నాందేడ్ ప్రాంతానికి వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారిపై కూడా కొంత కనెక్టివిటీ లేకపోవడం కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సూచిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరుగుతున్న కారణంగా రైతుల్లో అయితే హర్షం వ్యక్తమవుతుంది. సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఏకదాటిగా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపించి గేట్లు వదిలే అవకాశం ఉంటుందని అధికారులు అయితే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా దినసరి కూలీలు కానీ వ్యవసాయకు సంబంధించిన పనులు సాగే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఫ్లో తగ్గడం లేదు. ఇది తర్నం సంబంధించిన వాగు, ఇది సాట్నాల ప్రాజెక్టుకు సంబంధించి కనెక్టివిటీ ఉంది. అయితే సాట్నాల గేట్లు ఎత్తకున్నప్పటికీ కూడా మత్తడి వాగు అదేవిధంగా తర్నంకు సాట్నాల వాగుకు సంబంధించిన ఈ ఫ్లో అంతా కనిపిస్తుంది. ఒకవేళ గేట్లు ఎత్తితే ఇన్ఫ్లో మరింత పెరిగితే మాత్రం ఖచ్చితంగా నీటి ప్రవాహం ఇంకా ఉధృతంగా మారే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించవద్దు. వాగులు వంకలు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.